ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో పెద్ద ఎత్తున జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్ల రూపాయలతోటి నేను మరమ్మతులు చేస్తామని. కానీ గుప్పెడు కాదు కదా, చిటికెడు మట్టి కూడా రోడ్డు మీద వేయనటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, నిన్న మొన్నటి వరకు మేము మరమ్మతులు చేస్తామని చెప్పినా దాని మీద ఎటువంటి పని జరగనటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర 200 కోట్ల రూపాయలు ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ దాని మరమ్మతుల కోసం ఇచ్చినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా ఈ ప్రాంతానికి మనకి ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు లేవు, మంచి విద్యా అవకాశాలు కూడా లేనటువంటి సందర్భంలో మన బిడ్డలు పొరుగు జిల్లాలకి, పొరుగు రాష్ట్రాలకి, పొరుగు దేశాలకి పొట్ట చేత పట్టుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అదేవిధంగా మన ఎర్రకాలువ ఏదైతే ఉందో అక్కడ గండ్లు పడినటువంటి సందర్భంలో ఇక్కడ మనకి నిడదవోలు, అదేవిధంగా ఉండ్రాజవరం, మరి తణుకు, అది మాత్రమే కాకుండా నల్లజర్ల అక్కడ ఉన్నటువంటి రైతుల భూములు ఏ విధంగా ముంపుకు గురవుతున్నాయో నాకంటే కూడా మీ అందరికీ అనుభవిస్తున్నటువంటి వారు మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ 50 పడకల హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని 100 పడకల హాస్పిటల్గా మేము తీర్చిదిద్దుతా ఉన్నారు. కానీ ఏ మాత్రం కూడా ఇక్కడ పని ప్రారంభం కాలేదు. అంటే మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం, కేవలం వాగ్దానాల వరకే ఇక్కడ ఈ ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో ఈ కూటమి మనకి చాలా అవసరం.